కళ్ళల్లో కారం పొడి చల్లి సినిమా పక్కీలో దారి దోపిడికి పాల్పడిన దొంగలను పట్టుకున్న జడ్చర్ల పోలీసులు 72,000 రూపాయలు రికవరీ చేసినారు. దుండగుల నుంచి ఈరోజు రిమాండ్కి తరలించారు. మహబూబ్నగర్ జిల్లా డీఎస్పీ వెంకటేశ్వర్లు నేడు మీడియా సమావేశం నిర్వహించి మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈ నెల 7వ తారీఖున మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో మద్యం దుకాణంలో మేనేజర్గా పనిచేస్తున్న రోహిత్ రెడ్డి అనే వ్యక్తి దుకాణం మూసేసిన తర్వాత ఏనుగొండ వెళ్లేందుకు వెళ్తుండగా అప్పటికే ఆయనపై నిఘా వేసిన మహబూబ్నగర్ పట్టణ వీరన్నపేటకు చెందిన ముల్లంటి బాలాజీ, ముల్లంటి రవితేజలు నక్కల్బండ తాండా సమీపంలో కళ్ళల్లో కారం పొడి చల్లి దాదాపు 1,50,000 రూపాయలు ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. ఫిర్యాదు అందుకున్న జడ్చర్ల సిఐ కమలాకర్ నిందితుల దగ్గర 72,000 రూపాయల నగదు, ఒక సెల్ ఫోన్ రికవరీ చేసినట్లు తెలిపారు. రాబరీ జరిగిన 4 రోజుల్లో నిందితులను పట్టుకున్న పోలీసులను డీఎస్పీ వెంకటేశ్వర్లు అభినందించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 7వ తారీఖు రోజు రాత్రి రెడ్డి వైన్ షాప్లో పనిచేస్తున్న అరుణ్ రెడ్డి అనే మేనేజరు వైన్ షాప్ అంటే అవి మూసేసిన తర్వాత వైన్ షాప్లో వచ్చిన డబ్బులు 1,44,000 రూపాయలు తీసుకొని మోటార్ సైకిల్పై వెళ్తుంటే ఏనుగొండ మహబూబ్నగర్ వైపు వెళ్తుంటే ఇద్దరు దొంగలు గుర్తులేని వ్యక్తులు స్కూటీపై వచ్చి ఆయనను ఫాలో అయ్యి ఆ తాండా దాటిన తర్వాత ఆయనను ఓవర్టేక్ చేసి ఆయన మీద కళ్ళల్లో కారం చల్లి ఆ డబ్బులున్న బ్యాగును గుంజుకొని పారిపోవడం జరిగింది. ఆ రోజు నుంచి మా వాళ్ళు వెహికల్ చెకింగ్, సీసీ కెమెరాలు అన్నీ చెక్ చేస్తుంటే ఈరోజు ఉదయం 10 గంటలకు వెహికల్ చెకింగ్ జాలీ హిల్స్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుంటే మా సిఐ గారు, మా కమలాకర్, జడ్చర్ల ఇన్స్పెక్టర్ కమలాకర్ అండ్ ఎస్ఐ పోలీసు అందరూ సిసిఎస్ వాళ్ళు ఆ స్కూటీ నెంబర్ TS06FG1825 దాని మీద ఇద్దరు వ్యక్తులు వచ్చిన కొద్దిగా అనుమానాస్పదంగా ఉంటే వాళ్ళని తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేస్తే వాళ్ళ పేర్లు ఒకటి మూలింటి బాలాజీ, ఇంకొకతను మూలింటి రవితేజ. వీళ్ళిద్దరు వీరన్నపేట ఏరియా వాళ్ళు. ఇద్దరి వయసు కూడా 28, బాలాజీ వయసు 28, రవితేజ వయసు 33 సంవత్సరాలు. వీళ్ళు ఆ రోజు కళ్ళలో కారం కొట్టి అరుణ్ రెడ్డి దగ్గర డబ్బులు గుంజుకొని పోవడం జరిగింది. వాళ్ళ దగ్గర చెక్ చేస్తే ఒక 72,500 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. ఇద్దరి దగ్గర కలిపి ఒక మొబైల్ ఫోన్, వాళ్ళు యూజ్ చేసిన మొబైల్ ఫోన్ మరియు ఆ స్కూటీ కూడా ఆ రోజు దొంగతనానికి ఉపయోగించిన స్కూటీని కూడా రికవర్ చేయడం జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం. పాత కేసుల గురించి ఇంట్రాగేషన్ చేస్తున్నాము. ఇంకా మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకొని మళ్ళీ ఇంట్రాగేషన్ చేస్తాం. వీళ్ళు మామూలుగా ప్రైవేట్ ఉద్యోగం తిరుగుతారు, ఏం పని లేదు. అంటే వీళ్ళు ఎంత సార్ అమౌంట్ పోయింది? 1,44,000 రూపాయలు రికవర్ చేసింది. 72,500 50% జరిగింది. మిగతాది ఈ గ్యాప్ వచ్చింది కదా, ఖర్చు పెట్టుకున్నారు. ఒకటి మొబైల్ కొన్నాడు, ఈ మొబైల్ కూడా ఆ డబ్బులు తోటే కొన్నాడు కాబట్టి అది కూడా రికవర్ చేయడం జరిగింది.